ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు చెరువు కనిపిస్తుంది కదా. ఈ చెరువు లోపల ఒక ఈశ్వరాలయం ఉందన్నమాట. అది ప్రాచీన కాలపు గుడి. ఈ చెరువు ఎప్పుడైనా పెద్దగా వరదలు వచ్చి చెరువు మునిగిపోయిందంటే గుడి కూడా అలాగే మునిగిపోతది. వాటర్ తక్కువైనప్పుడు ఇక్కడికి వచ్చి దేవుడిని దర్శించుకొని వెళ్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ఆ గుడిని కూడా మీకు చూపిస్తాము. వెళ్దాం రండి. పెద్దాయనా, హ్మ్. ఈ గుడి ఎప్పటి నుంచి ఉంది నీకు తెలిసినప్పటి నుంచి? నాకు తెలిసినంత 40 ఏళ్ళు అయిపోయింది. ఉమ్. ఆ ఏళ్ళ గుడి ఉంది గుడి. మీరు చిన్నప్పటి నుంచి ఉందా ఆ గుడి? చిన్నప్పటి నుంచి ఏ గుడి అడుగు? అది ఏం గుడి అది? ఈశ్వరుడి గుడి. ఈశ్వరుడు గుడి. హ్మ్. ఆ! ఒకవేళ వర్షం వచ్చేసి చెరువు నిండిపోయిందంటే అప్పుడు ఎలా పరిస్థితి? ఆ గుడి మునిగిపోతది. హ్మ్. మునిగిపోయినప్పుడు ఆడ చేసుకుంటారు. హ్మ్. మళ్ళీ కొంచెం శివరాత్రికి వచ్చి అది కూడా చేసుకుంటారు. శివరాత్రి ఇక్కడ ఘనంగా చేస్తారా? ఘనంగా. ఇప్పుడు వర్షం వచ్చేసి చెరువు అంతా నిండిపోతే గుడి పూర్తిగా మునిగిపోదా? అప్పుడు ఇక్కడికి ఎవరైనా వస్తారా? లేదంటే వస్తారు ఇప్పుడు వచ్చేవాళ్ళు పాత వాళ్ళు వచ్చి చేసుకుంటారు. కొత్త వాళ్ళంతా ఆడ చేసుకుంటారు. గుడిలో ఎప్పుడు పూజలు, పునస్కారాలు అవి దేవుడికి జరుగుతా ఉంటాయా? జరుగుతుంది. జరుగుతాయి. ఓకే పెద్దాయన. ఆ గుడి దగ్గరికెళ్ళి చూడొచ్చా మేము? ఇట్లా కట్ట తిరుక్కొని పోవాలి లోపలికి. ఓకే పెద్దాయన. సరే. అది గుడి గురించి. ఫ్రెండ్స్, ఈ చెరువులో మనకైతే అక్కడ ఒక గుడి కనిపిస్తుంది కదా. అది శివుడి గుడి అన్నమాట. మనం ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్తాము. వెళ్ళి ఆ గుడి దగ్గర నుంచి చూపిస్తాం అన్నమాట మీకు. చూడండి, ఈ చెరువులో ఉందన్నమాట ఆ గుడి. వర్షాలు వచ్చినప్పుడు కంప్లీట్ గా ఆలయం అయితే మునిగిపోతుంది. కొండల మధ్యలో చెరువు, ఆ చెరువులో ఈశ్వరాలయం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, శివుడి గుడి అనమాట. ఈ చెరువు వరదలు వస్తే ఈ చెరువు అంతా వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ గుడి కూడా మునిగిపోతుంది అనమాట. చూడొచ్చు, ఇలా వాటర్ లేనప్పుడు మాత్రమే ఈ గుడి దగ్గరకు వస్తారు. మనం ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. చూడొచ్చు, శివాలయం అన్నమాట. స్వామివారి శివలింగం. వర్షం వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. చాలా ప్రాచీన కాలం నాటి గుడి అన్నమాట ఫ్రెండ్స్ ఇది. గుడి 2-3 నెలల్లో ఉంటుంది. వర్షాలు వచ్చి చెరువు నిండిపోతుంది. అప్పుడు 2-3 నెలలు ఉంటుంది నీళ్ళలోనే. వాడదాకా వస్తుంది నీళ్ళు మరకలు పడి ఇక వచ్చి మేకలు ఎక్కువ చెట్లు ఎదుగున్నారు. మేకలు గుళ్ళో ఎండాకాలం మేకలు తోలుతారా?